ప్రభుత్వ అధికారుల్ని తనకు గౌరవం ఉందని చెప్పారు విడుదల రజని. సిఐ విషయంలో తాను ఎక్కడా కూడా మాట జారలేదన్నారు. మాజీ మంత్రిని, మహిళను అన్న గౌరవం కూడా లేకుండా ఆయన ఎలా ప్రవర్తించారో ప్రజలందరూ కూడా గమనించారని, ఈ విషయంలో తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. చిలకలూరుపేటలో తాను కనబడకూడదన్న కుట్రతోనే ప్రత్యర్థులు ఇదంతా చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వనంటూ హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇక్కడే ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తారంటూ స్పష్టం చేశారు రజని. నాకు ఇన్స్టిట్యూషన్స్ మీద గౌరవం ఉండి, నాకు ఒక పోలీస్ ఆఫీసర్, యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అందరు కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్. ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానివ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు, సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. దాని తగ్గట్టే